హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం అటవీ సంరక్షణ ఉద్యమాల్లో భాగంగా నర్మదా బచావో ఆందోళన్, అప్పికో ఉద్యమం, చిప్కో ఉద్యమం, జంగిల్ బచావో ఆందోళన్, సైలెంట్ వ్యాలీ ఉద్యమం లాంటి కొన్ని అటవీ సంరక్షణ ఉద్యమాలను గురించిన కొంత సమాచారాన్ని ఒకసారి చూద్దాం. మొదటగా బిష్నోయ్ ఉద్యమం. బిష్నోయ్ మూమెంట్ 1730. జోధ్పూర్ రాజు 1730 ప్రాంతంలో నూతన రాజమందిరాన్ని నిర్మాణం తలపెట్టాడు. దీనికి అవసరమైన కలప కోసం కేజార్లీ గ్రామంలో అడవులను నరకడానికి తన సైనికులను పంపగా అమృతాదేవి ఆమె సహచరులు వారిని అడ్డుకున్నారు. అకేసియా చెట్లను నరకడాన్ని వ్యతిరేకిస్తూ వాటిని కౌగలించుకున్నారు. ప్రస్తుతం ఇది రాజస్థాన్ రాష్ట్ర వృక్షం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో దీన్ని జమ్ము చెట్టుగా పిలుస్తారు. సో ప్రస్తుతం ఇది రాజస్థాన్ రాష్ట్ర వృక్షం, అలాగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో దీన్ని జమ్మి చెట్టు అని పిలుస్తారు. నెక్స్ట్ చిప్కో మూమెంట్, చిప్కో ఉద్యమం. 1973 ఉత్తరాఖండ్లోని గడ్వాల్ కొండల్లో అలక్నందా నది పరవాహక ప్రాంతంలో ప్రభుత్వ అనుమతి పొందిన కాంట్రాక్టర్లు చెట్లను నరకడాన్ని నిరసిస్తూ స్థానికులు చేసిన ఉద్యమే ఈ చిప్కో ఉద్యమం. చిప్కో అంటే హత్తుకోవడం అని అర్థం. చిప్కో అనగా హత్తుకోవడం అని అర్థం. ఈ ఉద్యమాన్ని సుందర్లాల్ బహుగుణ ప్రారంభించారు. పల్లెవాసులు చెట్లను హత్తుకొని గుత్తేదారుల గొడ్డళ్లకు అడ్డుగా నిలిచారు. ఈ ఉద్యమంలో గ్రామీణ మహిళలు అధికంగా పాల్గొన్నారు. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. మరొకటి సైలెంట్ వ్యాలీ ఉద్యమం. ఇది జరిగిన కాలం 1973 నుంచి 83 వరకు. It was started in the year of 1973 to save the Silent Valley Reserve forest from being flooded by a hydroelectric project. కేరళ రాష్ట్రం పాలక్కాడ్ జిల్లాలోని పశ్చిమ కనుమల్లో సైలెంట్ వ్యాలీ అనే లోయ ఉంది. ఈ అటవీ ప్రాంతంలో కీచురాళ్ళు ఉండకపోవడంతో ఇది నిశ్శబ్దంగా ఉంటుంది. అందుకే దీనికి నిశ్శబ్ద లోయ అని పేరు వచ్చింది. దీన్ని స్థానికంగా సైరంధ్రీ వనం అంటారు. ఈ లోయ మీదుగా పశ్చిమంగా కుంతీ నది ప్రవహిస్తుంది. కేరళ విద్యుత్ సంస్థ ఈ నదిపై 60 మెగావాట్ల స్థాపిత సామర్థ్యం ఉన్న 4 జల విద్యుత్ శక్తి కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ప్రణాళిక రూపొందించింది. ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా కేరళ రాష్ట్రంలోని KSSP కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్ ఒక ఉద్యమాన్ని ప్రారంభించింది. ఈ ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో చెట్లను నరకడాన్ని నిరసిస్తూ KSSP సంస్థ కోర్టుకు వెళ్ళింది. తీవ్ర నిరసనల నేపథ్యంలో చివరికి కేరళ కోర్టు ఈ ప్రక్రియను ఆపాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం ఆనకట్టల నిర్మాణాన్ని విరమించుకొని సైలెంట్ వ్యాలీని 1985లో జాతీయ పార్కుగా ప్రకటించింది. సైలెంట్ వ్యాలీ జాతీయ పార్కులోని అరుదైన జంతువు సింహపు తోక కోతి, అదే లయన్ టెయిల్డ్ మకాక్. KSSP ప్రజల్లో విజ్ఞాన శాస్త్ర ప్రచారానికి, విద్యపై అవగాహన పెంపొందించడానికి వెలిసిన ఒక స్వచ్ఛంద సంస్థ. మరొక ఆందోళన్ జంగిల్ బచావో ఆందోళన్. 1982లో ప్రస్తుత జార్ఖండ్ రాష్ట్రంలోని సింగ్బామ్ జిల్లా ప్రాంతంలో ఇది జరిగినట్టుగా మనం చూస్తాం. చోటా నాగ్పూర్ అటవీ ప్రాంతంలో సహజ సిద్ధమైన సాల్ చెట్లను తొలగించి వాటి స్థానంలో అధిక విలువైన టేకు చెట్లను పెంచడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమమే జంగిల్ బచావో ఆందోళన్ ఉద్యమం. మరొకటి అప్పికో ఉద్యమం. ఈ ఉద్యమాన్ని దక్షిణాది చిప్కో ఉద్యమం అంటారు. ఇది కర్ణాటక రాష్ట్రం ఉత్తర కన్నడ జిల్లాలోని
గుజ్జిగడ్డే అనే గ్రామంలో ప్రారంభమైంది. 1983లో పాండురంగా హెగ్డే ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు. హప్పికో అంటే కౌగలించుకోవడం అని అర్థం. మరొకటి నర్మదా బచావో ఆందోళన్. భారతదేశ భూభాగానికి మధ్యలో తూర్పు నుంచి పడమరకు ప్రవహించే నది నర్మదా. దేశ చరిత్రలోనే నర్మదా నదిపై అత్యంత పెద్దవైన అనేక ప్రాజెక్టులను నిర్మించాలని భారత ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ నదిపై ఉన్న ప్రాజెక్టులు సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్, ఇందిరాసాగర్, ఓంకారేశ్వర్, రాణి అవంతిబాయి ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి వ్యతిరేకంగా 1985లో మేధా పాట్కర్, బాబా ఆమ్టేలు నాయకత్వం వహించారు. ఈ ఉద్యమం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. మధ్యప్రదేశ్ ప్రాంతంలోని అటవీ గ్రామాలైన జలసంధి, సాకర్జా, కకర్శిలా, అకాడియా గ్రామాల ప్రజలు తమ డిమాండ్లను నర్మదా నదిపై ఆనకట్టల నిర్మాణంతో తమకు జరిగే అన్యాయాన్ని వివరిస్తూ 1994లో అప్పటి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్కు లేఖ రాశారు. మరొకటి తెహ్రీ డ్యామ్ ఆందోళన. ఇది 1990లో జరిగిన ఉద్యమం. భగీరథి, కిలాంగనా నదులు కలిసే చోట దీన్ని నిర్మించాలనుకున్నారు. దేశంలోనే ఇది ఎత్తైన ప్రాజెక్టు. సుందర్లాల్ బహుగుణ నాయకత్వంలో ఈ డ్యామ్ నిర్మాణానికి వ్యతిరేకంగా ఆందోళనలు ప్రారంభమయ్యాయి. విడి శుక్లాని అనే వ్యక్తి తెహ్రీ డ్యామ్ వ్యతిరేక కమిటీని ఏర్పాటు చేశారు. ఇవి ఫ్రెండ్స్ అటవీ సంరక్షణ ఉద్యమాలను గురించిన కొంత సమాచారం. మరొక వీడియోలో మరొక టాపిక్తో కలుద్దాం. ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.